వెల్కమ్ టు ఐపీఎల్ స్పెషల్ అనాలిసిస్. భారతీయులకు మెగా పండుగ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఐపీఎల్ చూసేందుకు ఇండియాతో పాటుగా యావత్ ప్రపంచం ఎదురు చూస్తోంది. ఇక ఫస్ట్ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు చిన్నస్వామి స్టేడియం వేదికగా తలపడబోతున్నాయి. మొత్తానికి ఈ టోర్నీతో విరాట్ కోహ్లీ మళ్ళీ కాంపిటేటివ్ క్రికెట్లోకి ఎంట్రీ చేస్తున్నారు. ఇక ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్ తర్వాత విరాట్ ఆడుతున్న ఫస్ట్ టోర్నీ కూడా ఇది. సో మొత్తానికి అసలు ఐపీఎల్ టోర్నీ ఎలా ఉండబోతుంది, ఈరోజు ఫస్ట్ మ్యాచ్ ఎలా జరగబోతోంది, మ్యాచ్ బలాలు బలహీనతలు ఏంటి, ఇవన్నీ కూడా విశ్లేషిద్దాం. మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు జాయిన్ అవుతున్నారు. గుడ్ ఈవినింగ్ సుధీర్ గారు. మీ వాయిస్ మ్యూట్లో సుధీర్ గారు, ఒకసారి చెక్ చేయండి. ఇట్స్ ఆడిబుల్. ఎస్, క్లియర్గా ఉంది. సుధీర్ గారు, ఎస్, ముందు మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. అందుకంటే ముందు ఏంటి అక్కడ సిచ్యువేషన్ ఏంటి, వర్షం పడే అవకాశం ఉంది, ఏంటి చెప్తుందని చెప్తున్నారు, ప్రస్తుతం బాగానే ఉందా? వెదర్ ఈస్ ఫెంటాస్టిక్ సతీష్, చాలా అద్భుతంగా ఉంది వెదర్. వర్షానికి అయితే ఛాన్స్ లేదు ఈ రోజు. అండ్ పోలీస్ పక్కడ్బందీ కూడా కొంచెం ఈ సంవత్సరం కొంచెం ఎక్కువగానే ఉంది. ఎందుకంటే మనందరికీ తెలిసిందే, లాస్ట్ ఇయర్ సెలబ్రేషన్స్ లో స్టాంపీడ్ లో 11 మెంబర్స్ చనిపోయినారు. అండ్ వాళ్ళకు శ్రద్ధాంజలి ఘటించడానికి కూడా 11 సీట్స్ వదిలేశారు స్టేడియం లో యాక్చువల్లీ. అండ్ వాళ్ళ మెమరీలో, ఇన్ మెమరీ ఆఫ్ దెమ్ యాక్చువల్లీ. బట్ మొత్తానికి అయితే ఐపీఎల్ 19 సీజన్ మరి కొద్దిసేపట్లో స్టార్ట్ అవుతుంది. అండ్ ఆల్ సెట్ ఫర్ ద టాస్ ఇక్కడ సతీష్. అండ్ టూ టీమ్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నటువంటి టీమ్సే, ఎందుకంటే టూ టీమ్స్ లో బిగ్ హిట్టర్స్ ఉన్నారు. బట్ టూ టీమ్స్ రియల్ గా చెప్పాలంటే మెయిన్ బౌలర్స్ మిస్ కాబోతున్నారు. ఇటు సన్ రైజర్స్ హైదరాబాద్ లో కమిన్స్ ఆడాడు ఫస్ట్ 3 మ్యాచెస్. అండ్ అటు హిజల్వుడ్ కూడా ఇంకా ఏం క్లియరెన్స్ లేదు ఎప్పటి వరకు ఆడాడు అనేది. సో అందుకనే కొద్దిసేపటి క్రితం ఇక్కడ డఫీ న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్, అండ్ అట్లాగే రొమారియో షెపర్డ్ వెస్ట్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్ కొంచెం రన్అప్ కూడా స్టార్ట్ చేశారు. మేబీ వాళ్ళిద్దరు ఆడే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. వాళ్ళిద్దరు టీంలో ఉన్నారంటే మరి బెతెల్ తీసుకుంటారా లేకుంటే టిమ్ డేవిడ్ ఆడిస్తారా అనుకుంటాను. బెతెల్ వైపే ఎక్కువగా మొగ్గు చూపవచ్చు, ఎందుకంటే బెతెల్ వండర్ఫుల్ ఫామ్ లో ఉన్నాడు కనుక. మొన్న రీసెంట్ గా ఇండియా అగైన్స్ ఒక సూపర్ సెంచరీ కూడా సాధించాడు కనుక అతను ఉంటాడు. అండ్ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ ఓపెనర్స్ గా ఉంటారు. అండ్ ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఈ సంవత్సరం డొమెస్టిక్ క్రికెట్ లో దేవదత్ పడికల్ అద్భుతమైనటువంటి ఫామ్ కనబరచడం అనేది ఒక ప్లస్ పాయింట్ కావచ్చు కూడా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కొంచెం నిరాశపరిచాడు, అండ్ ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఆడుతున్నాడు అతను. అతని ఫామ్ చాలా కీలకం కావాలి కూడా, ఎందుకంటే డిపెండ్ చేసుకోవాలి అంటే అంత ఈజీ కాదు. అండ్ ఇప్పటి వరకు టైటిల్ డిఫెండ్ చేస్తున్నటువంటి టీం ఓన్లీ చెన్నై మాత్రమే సతీష్. ఐపీఎల్ చరిత్రలో బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్ 10 లెవెల్ లో గెలుచుకున్నారు. ఆ తర్వాత ఏ టీం అయినా కానీ మనం చూసాం, ఆల్టర్నేటివ్ గా గెలవడం చూస్తున్నాం కానీ, బట్ వరుసగా గెలవడం అనేది ఎప్పుడు కూడా ఎక్కువగా ప్రెషర్ అయితే ఉంటుంది. ఎస్, డెఫినెట్ గా ఫస్ట్ మ్యాచ్ చాలా ఉత్కంఠ అయితే చెప్తుంది. ఎందుకంటే డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ ఎలాగైనా గెలవాలని కసితో సన్ రైజర్స్, రెండు కూడా బ్యాటింగ్ లైన్ బాగానే ఉంది. ఇప్పుడు బౌలింగ్ పరిస్థితి ఏంటి? సన్ రైజర్స్ కూడా మెయిన్ గా సన్ రైజర్స్ బ్యాటింగ్ బాగుంది కానీ బౌలింగ్ లో కొంచెం వీక్ అని చెప్తున్నారు. ఏమన్నా పుంజుకుంటుందా? మీరు అన్నట్టుగా సతీష్, కమిన్స్ వచ్చినంత వరకు బ్రాండన్ కార్స్ పైన కొంచెం రెస్పాన్సిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్, మంచి ఆల్రౌండర్ కూడా అతను, యూస్ఫుల్ క్రికెటర్ యాక్చువల్లీ, బ్యాటింగ్ కూడా చేయగలుగుతాడు, బిగ్ హీటర్ ఆఫ్ ద బాల్ యాక్చువల్లీ. అండ్ కమిన్స్ లాగానే అఫ్ కోర్స్ మంచి మంచి షాట్స్ ఆడుతుంటాడు. బట్ కమిన్స్ బౌలింగ్ తోటి మనం కంపేర్ చేయలేం కార్స్ ను. బట్ అతను వచ్చినంత వరకు నేను అనుకుంటాను అతని పైన కొంచెం ప్రెషర్ అనేది అయితే ఉంటది. ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవరు లేరు. మీకు హర్షల్ పటేల్ ఆడొచ్చు, తర్వాత ఇండియన్ బౌలర్స్ లో మీకు ఉన్నత్కర్ను ఆడించే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ ఇషామ్ మలింగా కూడా శ్రీలంక ఫాస్ట్ బౌలర్ అంత ఫిట్ గా లేడు. సో అందుకనే నేను అనుకుంటాను అతన్ని కూడా స్టార్టింగ్ లో ఆడిస్తారా లేదా, వి హావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ స్పిన్నర్స్ లో మాత్రం రియల్ గా చెప్పాలంటే ఒక యంగ్ స్పిన్నర్ మరి ఈ సంవత్సరం ఏదైనా స్పెషల్ పర్ఫార్మెన్స్ కనబరుస్తాడా, అందరూ అతని కొరకు ఎదురు చూస్తున్నారు. హర్ష్ డుబే అని సతీష్, విదర్భకు చెందినటువంటి ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, అందరినీ ఆకట్టుకున్నాడు రంజీ ట్రాఫీస్ లో, దిలీప్ ట్రాఫీస్ లో. అండ్ ఒక సీజన్ లో 60+ వికెట్స్ తీసి కూడా ఒక రికార్డ్ సృష్టించాడు. సో అతని పైన నేను అనుకుంటాను చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఆశలు ఉన్నాయి. అండ్ హీ మైట్ బి వెరీ ఎఫెక్టివ్ ఇన్ ద లేటర్ పార్ట్, అంటే ఫస్ట్ లో కాకుండా కానీ లేటర్ పార్ట్ లో నేను అనుకుంటాను అతని యొక్క స్పిన్ బౌలింగ్ చాలా ఉపయోగపడవచ్చు. అండ్ లాస్ట్ ఇయర్ మనం చూసాం జీషాన్ కూడా చక్కటి బౌలింగ్ కనబడతాడు. సో కమిందో మెండిస్ నేను నడుస్తానని అనుకుంటాను, మిడిల్ ఆర్డర్ లో ఆడించే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. అండ్ హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ అయితే అద్భుతంగా ఉంది, డౌటే లేదు అందులో. ఎందుకంటే బ్యాటింగ్ లైనప్ లో ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్స్, ముఖ్యంగా ఎడమ చేతి వాటం బ్యాటర్స్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఈశాన్ కిషన్ ఈ రోజు కెప్టెన్ గా ఉంటాడు. అఫ్ కోర్స్ కమిన్స్ వచ్చినంత వరకు అతనే కెప్టెన్ గా ఉంటాడు. ఈ ముగ్గురిని మరి ఎలా కట్టడి చేస్తారో చూడాలి. ఎందుకంటే ఆర్సీబీ బౌలింగ్ కూడా అటు హేజల్వుడ్ లేకపోవడంతో కొంచెం వీకెన్ అయిపోయింది, కాలేదని కాదు. అందుకని ఇప్పుడు డఫీని ఈ రోజు ఆడించే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతుంది. బట్ మీకు హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ లో మీకు మిడిల్ ఆర్డర్ లో కూడా చూసినట్లయితే చాలా మంది ఉన్నారు. మీకు అంకిత్ వర్మను ఆడించవచ్చు, తర్వాత క్లాసెన్ ఎలా అయినా ఆడతాడు. అండ్ ఒక ఎక్స్ట్రా బ్యాటర్ కావాలి అంటే లోకల్ బౌలర్ నడిపించి, ఇండియన్ బౌలర్ నడిపించి లివింగ్స్టోన్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే లివింగ్స్టోన్ వి ఆల్ నో సతీష్, టిల్ లాస్ట్ ఇయర్ ఈ ప్లేడ్ ఫర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.
సో బ్యాటింగ్ లైన్ టూ టీమ్స్ అద్భుతంగా ఉంది. Yes, అండ్ ఇప్పుడు అదే- బౌలింగ్ లోనే కొంచెం బలహీనత అనేది కనబడుతుంది టూ టీమ్స్ కు. దాన్ని ఎవరు ఎలా ఎక్స్ప్లైట్ చేసుకుంటారో టు వెయిట్ అండ్ సీ సతీష్. డెఫినెట్ గా సుధీర్ గారు అంటే అదే పెద్ద అప్పుడు ఏ మార్క్ చూపించబోతారు, ఎంత రికార్డ్ సృష్టించబోతారు అనేది ప్రధానంగా మనకు అనిపిస్తుంది. రెండు జట్లలో కూడా నాట్ ఓన్లీ సన్ రైజర్స్ అటు ఆర్సీబీ కూడా భారీ హిట్టర్స్ ఉన్నారు. అంటే ఒక పరుగులు వరద పారుతుంది అనుకోవచ్చా, ఏ స్థాయిలో రికార్డ్ సృష్టిస్తుంది అనుకోవచ్చు ఇది? నో డౌట్ కెవిన్ పీటర్సన్ అండ్ మోరిసన్ పిచ్ రిపోర్ట్ ప్రకారం అయితే ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు సీ ఏ హ్యూజ్ స్కోరింగ్ మ్యాచ్. ఇక్కడ ఒకవైపు చాలా తక్కువగా ఉంటాయి బౌండరీ డైమెన్షన్ స్క్వేర్ లో, ముఖ్యంగా ఓన్లీ స్ట్రేట్ గా ఆడేటప్పుడు మాత్రమే, ఆన్ సైడ్ ఆడేటప్పుడు 73 meters 74 ఉంటుంది. బట్ మీకు స్క్వేర్ లో ఎవరైతే చక్కగా ఆడగలుగుతారో వాళ్ళు కండిషన్స్ లో పవర్ ప్లే లో ఉపయోగించుకోవచ్చు కూడా. మేబీ ఫ్రమ్ హైదరాబాద్ అభిషేక్ శర్మ కావచ్చు, ట్రావిస్ హెడ్ కావచ్చు, బికాస్ దే లవ్ టు ప్లే ఇన్ ద స్క్వేర్ యాక్చువల్లీ సతీష్, మన అందరికీ తెలిసిందే. అండ్ అట్లాగే మీకు విరాట్ కోహ్లీ అఫ్ కోర్స్ ద స్టార్ ప్లేయర్ ఫర్ ఆర్సీబీ, అండ్ అట్లాగే సాల్ట్ కూడా స్క్వేర్ లో చాలా చక్కగా ఆడతాడు. సో నేను అనుకుంటాను పవర్ ప్లే అనేది చాలా కీలకంగా మారుతుంది, ఎందుకంటే ఇక్కడ బిగ్ స్కోరింగ్ మ్యాచ్ చూస్తుంటాం. అండ్ ఇక్కడ బ్యాటింగ్ ఫస్ట్ సెకండ్ అని మనం ఒకసారి చూసినట్లయితే చేజింగ్ అఫ్ కోర్స్ ఎక్కువగా ఇష్టపడ్డా గానీ, ఒకవేళ మీరు బ్యాటింగ్ ఫస్ట్ చేసి కూడా హ్యూజ్ స్కోర్ చేసినట్లయితే లైక్ హైదరాబాద్ 287 ఇక్కడనే స్కోర్ చేశారు. మనందరికీ తెలిసిందే ఆర్సీబీ ఓడించినప్పుడు. చాలా అద్భుతమైనటువంటి మెమరీస్ వాళ్ళకు ఉన్నాయి ఇక్కడ. సో అందరు కూడా ఈ సంవత్సరం హైదరాబాద్ ఫస్ట్ టీం అవుతుందా 300 టాచ్ చేయడంలో అని చెప్పి ఎదురు చూస్తూనే ఉన్నారు. ఐ థింక్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అని నాకు అనిపిస్తుంది. 300 కాకుండా దగ్గరలో అయితే వచ్చే ఛాన్స్, ఈవెన్ ఎక్కువ కూడా స్కోర్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో గ్రౌండ్ చాలా చిన్నది కనుక, డైమెన్షన్ చిన్నగా ఉంటాయి కనుక హ్యూజ్ స్కోరింగ్ మ్యాచ్ చూడబోతున్నాం. అండ్ డెసిషన్ అఫ్ కోర్స్ ఎక్కువ డ్యూ ఉన్నట్లయితే బౌలింగ్ ప్రిఫర్ చేస్తారు, బట్ డ్యూ అయితే ఇప్పుడు ఎక్కువగా లేదు, వర్షం కూడా లేదు. అండ్ అకార్డింగ్ టు ద రిపోర్ట్స్ యాక్చువల్లీ మ్యాచ్ అయితే చక్కగానే కొనసాగవచ్చు, ఎటువంటి ఇబ్బందులు బౌలర్స్ ఉండకపోవచ్చు సెకండ్ టైం బౌలింగ్ చేసి అని చెప్పి అంటున్నారు రిపోర్ట్స్ లో. ఎంత స్కోర్ చేస్తారనేది. ఎస్ సుధీర్ గారు, ప్రస్తుతం మీరు లైవ్ లో ఉన్నారు అక్కడ బెంగళూరు నుంచే. ఐపీఎల్ క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అక్కడ, మీరు ఎప్పటి నుంచి ఇప్పుడు ఆ ఫ్యాన్స్ హడావుడు ఎలా కనిపిస్తుంది అక్కడ మీకు? నిన్న మన సిఇఓ గారు వెంకటేశ్వరరావు గారితో ఐ వాజ్ ఇన్ జిమ్ఖానా గ్రౌండ్ యాక్చువల్లీ. వెంకటేశ్వరరావు గారు కూడా టిల్ లాస్ట్ బాల్ వరకు కూడా ఉండి, రిజిస్ట్రేషన్ అయినంత వరకు, సెరమనీ అంత వరకు కూడా ఉన్నారు. అందరిని ఎంకరేజ్ చేయడం చూసాను డాక్టర్స్ ను. అండ్ ఆ తర్వాత ఈ రోజు నిన్న హైదరాబాద్ నుంచి బెంగళూరు రావడం జరిగింది. సో బెంగళూరులో మార్నింగ్ నుంచి కూడా ఎటువంటి రెయిన్ లేదు అసలు. యాక్చువల్ గా జనరల్ గా సతీష్ అసలు యాక్చువల్ గా మార్చ్ లో మీకు అన్సీజనల్ రెయిన్స్ ఎక్కువగా ఉంటాయి. బెంగళూరు ఎట్లా ఉంటదంటే ఇట్స్ లైక్ ఇంగ్లీష్ కండిషన్స్ ఉంటాయి ఇక్కడ. ఎప్పుడు వాన పడుతుంది, ఎప్పుడు ఎండ ఉంటుంది అనేది మనం చెప్పడం కష్టం. టిపికల్ ఇంగ్లీష్ అట్మాస్ఫియర్ ఉంటుంది ఇక్కడ. సో వర్షం అయితే అబ్సల్యూట్లీ నో ఛాన్స్ అసలు. యాక్చువల్ గా ఎక్కడ కూడా మబ్బులు అసలుకే లేవు. బట్ ఏదైనా సడన్ గా మబ్బు వచ్చినట్లయితే కూడా ఫెసిలిటీస్ అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ. డ్రైనేజ్ ఫెసిలిటీస్ మామూలుగా ద బెస్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. మీకు విశాఖపట్నంలో ఎట్లనైతే కుంభవర్షం పడిన తర్వాత కూడా 15 minutes లో గ్రౌండ్స్ మీద తయారు చేస్తారో అటువంటి ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి. అండ్ అటువంటి ఆటంకం అయితే కలగకపోవచ్చు ఈ రోజు. సో నేను అనుకుంటాను వర్షం ఏదైనా మనం చూడబోతున్నామంటే సిక్సర్స్ అండ్ బౌండరీస్ వర్షం చూసే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే రెండు జట్లు కూడా ఒకటే ఫామ్ లో ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా అదైతే డెఫినెట్ గా అబ్సల్యూట్లీ. అంటే ఇప్పటి వరకు మనం మ్యాచెస్ చూసుకుంటే ఇటు ఆర్సీబీ కానీ సన్ రైజర్స్ కానీ 25 వరకు జరిగినాయి అనుకుంటా. బట్ ఎక్కువగా హైదరాబాద్ ఎక్కువ గెలిచింది. ఈసారి నిజంగా ఇప్పుడు అదే మళ్ళీ రిపీట్ అవుతుంది అనుకోవచ్చు, లేదా ఆర్సీబీ డెఫినెట్గా డిఫెండింగ్ ఛాంపియన్ ఫస్ట్ మ్యాచ్ కాబట్టి ఖచ్చితంగా దానికి ఎక్కువ అవకాశం ఉంది అనుకోవచ్చు? అంటే కొంచెం అవకాశం ఎక్కువగా హోమ్ గ్రౌండ్ ముందు ఆడుతున్నారు. అండ్ ఎట్లా కాకుండా కూడా చాలా మంది ప్లేయర్స్ ఫామ్ లో ఉన్నారు. బెతెల్ కానివ్వండి, పడికల్ కానివ్వండి, సాల్ట్ ఒకడంత మంచి ఫామ్ కనబడలేదు. విరాట్ కోహ్లీ మనందరికీ తెలుసు, రీసెంట్ గా జరిగినటువంటి వన్డే సిరీస్ లో చాలా అద్భుతంగా ఆడాడు. అండ్ అతడు ఎప్పుడు ఏ ఐపీఎల్ లో కూడా అతను అసలు యాక్చువల్ గా నిరాశ పరచలేదు సతీష్, మనందరికీ తెలిసిందే. అండ్ అతని స్ట్రైక్ రేట్ కూడా లాస్ట్ 4 IPLs లో 110 నుండి 140 + 150కి దగ్గరలో వచ్చింది. అంటే అతనిలో కూడా మనం చూస్తున్నాం చాలా బిగ్ హిట్టింగ్ క్వాలిటీస్ పెరిగాయి. అఫ్కోర్స్ ఈజ్ వండర్ఫుల్ హిట్టర్ ఆఫ్ ద బాల్, నో డౌట్ అబౌట్ ఇట్. కొంచెం షీట్ యాంకర్ రోల్ ఎక్కువగా ఆడుతూ ఉంటాడు, సెట్ అయిన తర్వాత ఆడుతుంటాడు. బట్ ఇప్పుడు మొదటి నుంచి కూడా హిట్ చేస్తున్నాడు విరాట్ కోహ్లీ లాస్ట్ 3-4 IPLs లో. అండ్ లాస్ట్ ఇయర్ వాళ్ళ IPL గెలవడంలో విరాట్ కోహ్లీ పాత్ర మామూలుది కాదు. సో హైయెస్ట్ స్కోరర్ ఆఫ్ IPL ఆల్సో మనందరికీ తెలిసింది. 8,000+ రన్స్ ఉన్నాయి, సెంచరీలు ఎక్కువగా ఉన్నాయి అతని ఖాతాలో. అండ్ ఇప్పటికీ మనం చూస్తున్నాం అదే ఉత్సాహం, అదే ఎక్సుబరెన్స్ ఉంది. ఈజ్ పర్ఫెక్ట్ రోల్ మోడల్ టు ది యంగర్ జనరేషన్ ఆఫ్ క్రికెటర్స్, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ ఆర్సీబీ ఈ సంవత్సరం కూడా అతనిపైన ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టున్నారు. ఈ ప్లేస్ వెల్, ఐ థింక్ దట్ విల్ బి జస్ట్ లైక్ సోనేపే సుహాగా అయిపోతుంది ఆర్సీబీకి. ఎట్ ద సేమ్ టైం అంటే ఆస్ట్రేలియా ప్లేయర్ హెడ్ కూడా ఈసారి అదే ఒక సెంచరీ చేస్తే అవకాశం డెఫినెట్ గా ఉండొచ్చు ఈ మ్యాచ్ లోని అంచనాలు వస్తున్నాయి. ఎంతవరకు అంటే అభిషేక్ శర్మ, ఈశాన్ కిషన్, ఈ ముగ్గురులో ఏ ఒక్క జోడీ అయినా కానీ, ఏ ఒక్కరైనా కానీ రైట్ టు ద సీజన్
కన్సిస్టెన్సీ కనబరిచినట్లయితే ఇట్ విల్ బి ఫెంటాస్టిక్ ఫర్ ద మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఎందుకంటే కమిన్స్ వచ్చినంత వరకు కొన్ని బౌలింగ్ లో ఇబ్బందులు ఉంటాయి. వన్స్ కమిన్స్ కమ్స్ బ్యాక్ యాక్చువల్లీ ఒక మంచి కెప్టెన్ గా హైదరాబాద్ కు అవకాశం అనేది వస్తుంది అతడు ఆడడం అనేది. అండ్ ఆ తర్వాత బౌలర్ ఎక్స్ట్రాడినరీ బౌలర్ మన అందరికి తెలిసింది. బట్ అప్పటి వరకు ఫిఫ్త్ వరకు అయితే నేను అనుకుంటాను 2 మ్యాచెస్ అవుట్ సైడ్ ఆడతారు. అండ్ ఆ తర్వాత ఫిఫ్త్ రోజు డే మ్యాచ్ ఉంది, ఆఫ్టర్నూన్ మ్యాచ్ ఉంది, హైదరాబాద్ లో ఆడతారు. సో అప్పటి వరకు నేను అనుకుంటాను ఆ 2 మ్యాచెస్ లో ఒక్క వికెట్ అయినా సాధించి కనీసం కొంచెం మంచి స్టార్ట్ అనుకున్నట్లయితే. ఎందుకంటే బికాస్ వెల్ బిగన్ ఈజ్ ఆఫ్టర్ అనుకుంటాం మనం సతీష్. సో ఆ స్టార్ట్ కొరకు నేను అనుకుంటాను హైదరాబాద్ కూడా ఎదురు చూస్తుండవచ్చు బోత్ టీమ్స్ ఇన్ఫాక్ట్. బికాస్ ఆర్సీబీ పైన బిట్ ప్రెషర్ ఉంటుంది డిఫెండింగ్ ఛాంపియన్స్ గా ఆడుతున్నారు కనుక. బట్ హోమ్ అడ్వాంటేజ్ అనుకుంటే ఎక్కువ వాళ్ళ ఫేవర్ లో ఇప్పటి వరకు లేకున్నా కానీ ఐ థింక్ వాళ్ళ ప్లేయర్స్ అందరూ మంచి ఫామ్ లో ఉండడంతో నేను అనుకుంటాను స్లైట్ ఎడ్జ్ వాళ్ళకి కనబడుతుంది. ఎందుకంటే 2 టీమ్స్ లో మీకు మెయిన్ బౌలర్స్ లేదు, అంటే హెజల్వుడ్ లేడు అండ్ ఇటు కమిన్స్ కనుక బలాబలాలు ఈక్వల్ గా ఉన్నాయి బ్యాటింగ్ లో బౌలింగ్ లో కూడా. అండ్ లెట్స్ వెయిట్ అండ్ సీ హౌ ద మ్యాచ్ గోస్ యాక్చువల్లీ. అంటే కమిన్స్ లేకపోవడం అయితే కొంచెం హైదరాబాద్ కొంచెం మైనస్ అవుతున్నప్పటికీ ఎప్పుడు జాయిన్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చు అండి. అంటే ముందు ఇంకా కొంచెం టైం పట్టే అవకాశం. 3 మ్యాచ్లు అయితే ఆడాడు, ఫస్ట్ 3 మ్యాచెస్ అయితే ఆడని చెప్పి డెసిషన్ తీసుకున్నాడు ఆల్రెడీ. రీహాబిలిటేషన్ జరుగుతుంది. ఎందుకంటే అతడు ఏషియా సిరీస్ లో కూడా ఒకే మ్యాచ్ ఆడాడు సతీష్, మన అందరికీ తెలిసిందే. అండ్ అఫ్ కోర్స్ అయినా కానీ ఆస్ట్రేలియా అద్భుతంగా ఆడి ఇంగ్లాండ్ ఓడించారు యాషెస్ లో. ఆ తర్వాత వరల్డ్ కప్ లో కూడా ఆడలేదు, మనందరికీ తెలుసు. అతను స్టార్ రిటైర్ అయిపోయినాడు, హేజల్వుడ్ కూడా ఆడలేదు. అందుకని ఆస్ట్రేలియా పర్ఫార్మెన్స్ అంత చక్కగా లేకపోయింది. బట్ కమిన్స్ వచ్చినంత వరకు అబ్సల్యూట్ కొంచెం కార్స్ ఆ రెస్పాన్సిబిలిటీని తీసుకోవాలి. ఒకవేళ మలింగా ఫిట్ గా అయ్యి అతనికి కూడా ఇంజరీ ప్రాబ్లం ఉంది కనుక మంచి బౌలింగ్ పర్ఫార్మెన్స్ కనబస్తే మంచిది. బట్ అంతవరకు నేను అనుకుంటాను ఉనట్కడ్ అండ్ హర్షల్ పటేల్ కెన్ బి క్రూషియల్. అండ్ విత్ దెమ్ యాక్చువల్లీ మనం స్టార్టింగ్ లో అనుకున్నట్టుగా డూబే ఒకవేళ స్టార్టింగ్ నుంచి ఆడించినట్లయితే ఇట్ కెన్ బి గుడ్ ఫర్ హైదరాబాద్ బికాస్ ఈస్ అ వెరీ గుడ్ స్పిన్నర్. చాలా మంచి క్వాలిటీ అతనిలో ఉంది. అసలు యాక్చువల్లీ మంచి మంచి బ్యాటర్స్ కూడా అవుట్ చేసినటువంటి యూనో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి డొమెస్టిక్ క్రికెట్ లో కనుక. అతన్ని ఎంతవరకు ఆడిస్తారనేది కూడా మనం వెయిట్ అండ్ సీ. టాస్ గెలిచాక ఏది తీసుకుంటే అడ్వాంటేజ్ ఉంటుంది మ్యాచ్ కి? Well, to start with, actually, batting also cannot be a bad idea. ఎందుకంటే మీకు స్టార్టింగ్ మ్యాచ్ లో డెఫినెట్లీ ఫ్రీగా కొంచెం ఆడాలి, మంచి స్కోర్ పెట్టే టీమ్సే కనుక బ్యాటింగ్ ఫస్ట్ చేయడం కూడా నేను అనుకుంటాను అంత పెద్ద బ్యాడ్ డెసిషన్ కాకపోవచ్చు. బట్ చేసింగ్ చేస్తుంటే ఎక్కువగా ఇష్టపడుతుంటారు, ఎందుకంటే బిట్ ఆఫ్ డ్యూ ఉన్నప్పుడు కండిషన్స్ మరింత బ్యాటింగ్ ఫేవరబుల్ గా మారుతాయని చెప్పి బిట్ ఆఫ్ గ్రాస్ ఉంది అని చెప్పి అక్కడ పిట్ రిపోర్ట్ లో చెప్పడం చూసాం. అంటే మేము స్టార్టింగ్ లో కొంచెం బౌన్స్ ఉండవచ్చు బౌలర్స్ కు, అది నేను అనుకుంటాను బ్యాటర్స్ కూడా ఉపయోగపడే ఛాన్సెస్ ఉంటాయి. బ్యాటర్స్ కూడా దాన్ని ఎక్స్ప్లైట్ చేయవచ్చు, ఎందుకంటే బౌన్స్ ఎక్కువగా ఉన్నట్లయితే మీకు స్క్వేర్ లో బౌండరీస్ డైమెన్షన్ తక్కువ ఉన్నాయి కనుక కెన్ హిట్ బౌండరీస్, యూ కెన్ హిట్ సిక్సెస్ యాక్చువల్లీ. బట్ దట్ ఈస్ అప్ టు ద క్యాప్టెన్స్ టు డిసైడ్. బట్ వెదర్ బ్యాటింగ్ ఫస్ట్ ఆర్ సెకండ్ ఐ డోంట్ థింక్ ఇన్ బెంగళూరు మ్యాటర్స్ అ లాట్. ఎస్, డెఫినెట్గా. ఎందుకంటే ఇక 10 జట్లు 74 మ్యాచ్లు 2 నెలలు మామూలుగా ఉండదు. ఐపీఎల్ ఫేవర్ అంటే ఎలా ఉంటుందో మనకు తెలుస్తుందే. సో మీరు అక్కడ లైవ్లో డెఫినెట్గా లైవ్లో మీరు ఎంజాయ్ చేయండి, టీవీలో మేము ఎంజాయ్ చేస్తాం. మళ్ళీ మ్యాచ్ అయిపోయి మళ్ళీ ఎంజాయ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎస్, చూద్దాం. ఎస్, అండ్ ఇంకొకటి అంటే ఈసారి యువ ప్లేయర్స్ ఎక్కువగా వస్తున్నారు కదా, ఏంటి మంచి పోటీ ఏమైనా ఇస్తారనుకోవచ్చా సీనియర్స్ కి? వెల్, ఒకటి ఏంటంటే ప్రతి ఐపీఎల్ లో మనం ఒక్కొక్క స్టార్ ను చూస్తూ వస్తున్నాం అసలు యాక్చువల్గా. అండ్ ఈ సంవత్సరం వైభవ్ సూర్యవంశీ ఆల్రెడీ స్టార్ అయిపోయినాడు. ఫస్ట్ ఐపీఎల్ లోనే ఫస్ట్ బాల్ సిక్సర్స్, తర్వాత సెంచరీ సాధించాడు. అండ్ రీసెంట్ గా అండర్-19 వరల్డ్ కప్ లో కూడా బ్రహ్మాండంగా ఆడి అందరినీ ఆకట్టుకున్నాడు. మాత్రి లాంటి ప్లేయర్. అండ్ ఆ తర్వాత దుబే విషయం మనం మాట్లాడుకున్నాం, అంత కొంచెం అంత ఏం కాకుండా కానీ బట్ ఈస్ ఎ వెరీ గుడ్ బౌలర్ యాక్చువల్లీ. అండ్ అట్లాగే బెంగళూరులో కూడా ఒక ఫాస్ట్ బౌలర్ ఉన్నాడు, అతని కొరకు కూడా ఎదురు చూస్తున్నారు, లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ఎట్లా ఆడతాడని చెప్పి. సో దేర్ ఆర్ సో మెనీ యంగ్స్టర్స్ యాక్చువల్లీ. సో ఎవ్రీ ఐపీఎల్ ఈస్ గివింగ్ సమ్ గుడ్ స్టార్ట్స్ టు ది ఇండియన్ క్రికెట్. ఆ తర్వాత ఐపీఎల్ నుంచి ఇండియన్ టీంలో ఆడి పెద్ద పెద్ద ప్లేయర్స్ కావడం అనేది మనం చూస్తూ వచ్చాం. సో ఈ సంవత్సరం కూడా నేను అనుకుంటాను ద సేమ్ థింగ్ కెన్ హ్యాపెన్. ఐ థింక్ వన్ ఆఫ్ దీస్ 3-4 ప్లేయర్స్ వన్ కెన్ బికమ్ ఎ స్టార్. చూద్దాం ఫస్ట్ మ్యాచ్ మరి ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో. ఇంకొక హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అయిపోతుంది కాబట్టి. ఎస్, థ్యాంక్ యూ సుధీర్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి. రైట్, ఇది వీళ్ళ ఐపీఎల్ స్పెషల్.